మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు తరువు తరువు నెల్ల తడిపినటులే. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 924వ భాగానికి స్వాగతం పలుకుతాం. నడగొండల్ వల్ల సాగుచున్న ఇవి మైనాకంబులెన్నున్నవో కడలిన్. పర్వతాల్లో ఉంటాయండి కొన్ని చేపలు, ఇలా కొండలు నడుస్తూనే ఉంటాయి లోపల. ఆ దృశ్యాలు చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో కొన్ని సందర్భాల్లో వెచ్చని నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ సముద్రాల్లో అక్కడికి ఎడతాయి ఇవి, మళ్ళీ తర్వాత ఇటు వస్తాయి. ఎవరు దారి చూపించారు? వాడి దారి వెతుక్కున్నాయి. భగవంతుడు ఏ జీవికి సరిపడ శక్తిని ఆ జీవికి ఇచ్చాడు, ఆయన లోపం చెయ్యలేదు. ప్రకృతి అన్నీ సమకూర్చింది మనకి. ఏ ప్రాంతంలో ఏ మానవులైనా ఏ జీవులైనా ఎలా బతకాలో దానికి అవసరమైన పంటలు అక్కడ పండుతాయి, మీరు చూసుకోండి. పైగా వాళ్ళ శరీరాలు, అక్కడ బతికే అన్ని జీవుల శరీరాలు ఆ తిండికి అలవాటు పడతాయి. ఆ ప్రకారమే వాటిలో రకరకాల రసగ్రంథులు పెరుగుతాయి, ఆ జీవుల్లో ఆ మనుషుల్లో అందరిలో. ఇది సృష్టి ఏర్పాటు. ఇది పక్కా. తేడా ఎక్కడొస్తుందంటే, అత్యాశ మొదలైన తర్వాత మనిషికి అక్కడ అమ్మేసి కొనేసి వ్యాపారాలు చేసేసి లేనిపోని అలవాట్లన్నీ అన్ని జాతులకి చేసేసి, ప్రపంచంలో అందరూ మన పేస్టే వాడాలి, ప్రపంచంలో అందరూ మన బియ్యమే తినాలి, ప్రపంచంలో అందరూ మన నూనె వాడాలి, ప్రపంచంలో అందరూ మన బోళ్ళలోనే చదువుకోవాలి, మొత్తం నేను నాది. ఇదే ప్రపంచం నాశనం అయిపోవడానికి కారణం. ప్రపంచీకరణ అంటే ప్రపంచ నాశనం. మొనోపలి అంటారు దీన్నే ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో ఏకస్వామ్యం. మన రాష్ట్రంతో సహా దేశంతో సహా ఎక్కడ చూసినా అన్నింటిలోనూ ఒకటి రెండు సంస్థలు లేదా 2-3 వ్యక్తులు, 2-3 కుటుంబాలు. వాళ్ళేనా బతికేది? మిగిలిన వాళ్ళు బతకద్దా? ఈ సృష్టి వైవిధ్యం అంతా ఏమైపోవాలి? ఎందువల్ల జరుగుతోంది? దురాశ కారణంగా. దురాశ దుఃఖానికి చేయటం అన్నీ మనకి పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు చేపల నుంచి కూడా ఆ పాఠం నేర్చుకోవచ్చు. తిమింగలం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక విశేషం అసలు నాకు ఇటీవల రామాయణం చదువుతుంటే ఓ చోట దొరికింది. సరే, ఇతర గ్రంథాల్లో కూడా ఆధారాలు దొరికితే ఆశ్చర్యపోయాయి. చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది, పెద్ద చేపని ఇంకో పెద్ద చేప మింగుతుంది. ఆ పెద్ద చేపను కూడా మింగేదాన్ని తిమి అంటారు. తిమింగలం కాదు, తిమి అంటారు. తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు. తిమింగలాన్ని కూడా మింగేదాన్ని తిమింగలగిలం అంటారు. ఇంకెలా పెట్టుకుంటూ పోవచ్చుగా, కానీ చివరిగా ఒక పేరు పెట్టారు. చిన్న చేపను పెద్ద చేప మింగితే, పెద్ద చేపను ఇంకా పెద్ద చేప మింగితే, ఆ పెద్ద చేపను కూడా మింగేదాన్ని తిమి అంటే, తిమిని మింగేదాన్ని తిమింగలం అంటే, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగలగిలం అంటే, తిమింగలగిలాన్ని కూడా మింగేదాన్ని ఏమనాలి? రాఘవం అన్నారండి అమరకోశంలో. దీనికి రఘువంశంలో పేరేమిటి అనిపించింది నాకు. లేదు, ఆ రాఘవానికి ఏదైనా వేరే అర్థం ఉందా? రాఘవం అన్నారన్న ఆ పెద్ద చేపని. నిజానికి మురారి అనర్ఘ రాఘవంలో ఓ చోట ప్రయోగిస్తాడు విచిత్రంగా. వాలికి రాముడికి అక్కడ సంగ్రామం జరుగుతుంది. సరే, ఆయన అనర్ఘ రాఘవంలో ఒక చిత్రమైన కల్పన చేసి వాల్మీకి రామాయణానికి భిన్నంగా వాలి రాముడు ఎదురెదురుగా ఉండి యుద్ధం చేసినట్టుగా చెప్పాడు. అదేదో ఆయన భావన అయింది అనుకుంటే ఆ చర్చలోకి మనం వెళ్ళక్కర్లేదు. ఏదో పెద్ద చెట్లు పర్వతాలు అన్నీ రాముడి మీద వేసినట్టు, రాముడు ఖండించినట్టు, చివరికి 7 తాడు చెట్టు వాలి వేసినట్టు, రాముడు ఒక్క బాణం వేస్తే ఆ 7 తాడు చెట్లని ఖండించి వాలిని కూడా చంపిందని ఏదో చేశాడు. అది అంతా వదిలిపెట్టింది, అది వేరే విషయం. ఆయన అనుకున్నాడు, అలా చేశాడు. కానీ అక్కడ వాలికి రాముడికి పెద్ద వాగ్వాదం నడుస్తుంది చాలాసేపు. ఇక వాలి రావణులు ఇద్దరు గొప్ప స్నేహితులు, మామూలు స్నేహం కాదు వాళ్ళది. నువ్వు అటువంటి రావణాసురుణ్ణి ముప్పు తిప్పలు పెట్టావని నాకు తెలిసిందయా, నువ్వు సామాన్యుడు కాదు అంటాడు.
రాముడు అంటాడు బలితోటి మురారి అనర్ఘరాఘవం. ఆ సందర్భంలోనే ఈ రాఘవం అని అన్నిటినీ మింగేసేవాడిని, అందరినీ మింగేసే చేపన రాఘవం అన్నట్టే అది రఘువంశం నుంచి ఎందుకు వచ్చిందో అర్థమైంది చదివితే. అప్పుడు వాలి అంటాడు, నువ్వేం తక్కువ వాడబెట్టే, నీతో పోరాటం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నేను రావణాసురుడిని హింస పెట్టిన మాట నిజమే. ఆ రావణాసురుడిని కార్తవీర్యార్జునుడు హింస పెట్టాడు, ఓడించగలిగాడు. ఆ కార్తవీర్యార్జునుడిని పరశురాముడు ఓడించాడు. పరశురాముడిని నువ్వు ఓడించావు, నువ్వు పెద్ద రాఘవం అయ్యా అంటాడు. ఓయ్ బాబో, ఇది ఇలా వచ్చిందనమాట అనుకున్నాను. ఆ వాలి రావణుల యొక్క స్నేహం ఎంత దారుణమైంది, గొప్పది కాదు, దారుణమైందండి. ఎందుకంటే రావణాసురుడు చాలా నీచంగా ప్రవర్తించాడు వాలి దగ్గర ఓడిపోయినప్పుడు. ఒక మురారి అనర్ఘరాఘవం కాదు, మీరు వాల్మీకి రామాయణం ఉత్తరాఖండలోనే ఉంది ఆ విషయం. ఇప్పుడు ఎవరి మీదైనా గెలిస్తే భయంకరంగా వాళ్ళని హింసించాడు, ఎవరి దగ్గరైనా ఓడిపోతే పరమనీచంగా ప్రవర్తించాడు. వాలి చేతిలో ఓడిపోయి ఆయన సప్త సముద్రాలు తిప్పేసరికి వాడి కాళ్ళ మీద పడి అక్కడ ఏడాది చెరసాల్లో పెట్టాడు. ఆ చెరసాల శిక్ష కూడా అనుభవించి చివరికి వదిలిపెట్టమని చెప్పి కాళ్ళ వేళ్ళబడి బయటకు వచ్చి వాడితో ఒప్పందం ఏమిటంటే దారాః పుత్రాః పరం రాష్ట్రం. వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో ఉంటుంది. దారాః పుత్రాః పరం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం సర్వమేవ అవిభక్తం హి భవిష్యసి హరీశ్వర. ఓ వానర రాజా, ఇక నుంచి నీ భార్య నా భార్య, నా భార్య నీ భార్య. ఏమిటా అతను దారుణమైన మాట, మనిషి అన్నవాడు మాట్లాడే మాటల. నా భార్యలు నీ భార్యలు, నా పుత్రులు అందరూ, నా రాజ్యం, నా భోగాలు అన్నీ నీవి, సమానం వాటా. ఏమిటండి అది? ఇంత నీచంగా మాట్లాడాడు రావణాసురుడు. దానికి వాళ్ళు కూడా కిలకిలా నవ్వుతాడు. వాడు సొమ్మేం పోయింది, గెలిచిన వాడు. యుద్ధంలో ఓడిపోతే భార్యలను పంచుకుంటారా, పిల్లలను పంచుకుంటారా? రాజ్యాలు పంచుకుంటే పంచుకోండి. అలా భావించేవారు నీచంగా అక్కడ. అంత దారుణమైన స్నేహం ఉంది కాబట్టి రాముడు ధర్మం ప్రకారం సుగ్రీవుడితోనే మైత్రి చేసి వాళ్ళని సంహరించాడు. ఈ దుర్మార్గపు ఒప్పందం వాలికి రావణుడికి మధ్యలో ఉందని తెలిసాక, తెలియకుండా ఉండదు ఆ రోజుల్లో పరిస్థితులు. మరి సుగ్రీవుడు చెప్పడు, అంతకుముందు హనుమంతుడు చెప్పడం, ఏమీ తెలియదా? ఎక్కడ ఎవరికి తెలియకుండా ఒప్పందాలు జరుగుతాయి. అప్పటికే రావణాసురుడే తన భార్యను ఎత్తుకెళ్ళడైన స్పష్టమైన నిశ్చయంతో ఉన్నాక వాడితో ఇటువంటి ఒప్పందం చేసుకున్న వారిని ఎందుకు క్షమిస్తాడండి? దానికి వెనకాల ఏవో రాజకీయాలు ఆపాదించక్కల్లా, ధర్మం ఒక్కటే అక్కడ. ఆ ధర్మం గెలవడం కోసమే ఆయన ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి తప్పు లేదు. ధర్మం గెలవడం కోసం ఏ వ్యూహం వేసినా తప్పు లేదు. ఏమీ దారుణమైన వ్యూహాలు ఏమీ రామచంద్రమూర్తి వేయలేదు. ఆయన చాలా ముఖసూటిగానే వ్యవహరించాడు అక్కడ. అధర్మాత్ముడితో ఎందుకు స్నేహితుడు? దౌర్భాగ్య ఒప్పందాలా? అదే సుగ్రీవుడు రాముడు మధ్యలో స్నేహం ఉంది, ఏమీ ఎవరూ ఆశించలేదే. ఆయన ఒక సాయం ఆశించాడు, చేశాడు. ఆయన నుంచి ఈయన ఆశించేది కూడా ఇంకో సాయం. ఎందుకని వీరి రాజ్యాన్ని వారు తీసుకోలేదు, వారి రాజ్యాన్ని వీరు తీసుకోలేదు. ఇది సుగ్రీవ మైత్రి అంటే రామసుగ్రీవులది, కృష్ణార్జునులది. అంతేకాని వాలి రావణులది, కర్ణ దుర్యోధనులది కాదు మైత్రి. కర్ణ దుర్యోధనుల మైత్రి కూడా వాళ్ళకు ఉపయోగపడవచ్చు. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండొచ్చు. లోకనాశనమైంది దానివల్ల. వాళ్ళిద్దరు స్నేహితులు కాకుండా ఉంటే, అంత స్నేహం వాళ్ళ మధ్య లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. 21 లక్షల మంది బతికేవాళ్ళు. వీళ్ళు అంతమంది చావడానికి ఆ స్నేహమే కారణం. ఎందుకు ఆ స్నేహం? లోకాన్ని చంపడానికి మన స్నేహం లోకానికి ఉపయోగపడాలి. కృష్ణార్జునుల స్నేహంలాగా భగవద్గీతను పుట్టించి భారత యుద్ధంలో గెలిపించింది కృష్ణార్జునుల స్నేహం. స్నేహం చేస్తే కృష్ణార్జునులా చేయాలి, కర్ణ దుర్యోధనులా కాదు. అదేమో ఆదర్శమైన స్నేహం కాదు. ఆదర్శమైన స్నేహం అంటే ఒకరికొకరు అంకితమే ఉండడం కాదు, ఇద్దరు కలిసి లోకానికి మేలు చేయడం. లోకానికి మేలు చేయనప్పుడు మనం ఒకరికొకరు అంకితమే ఉంటే కలిసి ఇచ్చేది ఏం లేదు ఇక్కడ. ఇద్దరు మహావీరులైన వాళ్ళు ఒకరికొకరు అంకితమే ఉన్నారంటే వాళ్ళిద్దరూ దుర్మార్గులైతే పరిస్థితి ఏమిటి? వాలి రావడం అంతే కదా. ఇది మానవ చరిత్రను మనం పరిశీలించేటప్పుడు ఆలోచించాల్సిన విధానం. అప్పుడు రామాయణ భారతాలన్నీ సక్రమంగా అర్థమవుతాయి. మనం ఏం గ్రహించాలో కూడా తెలుస్తుంది. ఒక బలవంతుడా, ఇంకో బలవంతుడా, వాలి రావణుడు వీళ్ళిద్దరూ కలిసి దారుణమైన ఒప్పందాలు చేసుకుంటారా? పెళ్ళాలు సమానమే, పిల్లలు సమానమే అంటుంది. వాళ్ళిద్దరిని బతకనిస్తే లోకం ఎందుకైనా ఉంటే కనీసం అందులో ముందు ఒకనైనా చంపొద్దు. అందుకోసం ఏ ఉపాయం అనుసరిస్తే తప్పే ఉంటుంటే, చెట్టుచాటు అయితే పుట్టచాటు అయితే కొండ మీద కొడితే ఎలా కొట్టినా తప్పలేదు, కొట్టవలసిన విధంగా కొడతారు. వాడు మెళ్ళో ఒక హారం వేసుకుని ఈ హారం ముందు ఎవరైనా వస్తే అందులో బలహీనలు అయిపోతారంటే రాముడు ఏమైనా వెర్రివాడ ఎదురుగా వచ్చి బలవంతా పోగొట్టుకోవడానికి? ఎలా చంపాలో అలాగే చంపుతారు. చంపబడిన వాడు ధర్మాత్ముడా అధర్మాత్ముడా ఆ విషయం మాట్లాడాలి, అంతేకాని చంపిన విధానం గురించి కాదు. విధానాల్లో 100 రకాలు ఉంటాయి. ఇది చరిత్రల విధానం. ఇందులో అక్కడ మురారి అనర్ఘ రాఘవంలో అయితే వాలే స్వయంగా అంటాడు, నువ్వు అన్నిటినీ మింగేసే రాఘవం అయ్యా అంటాడు. ఓయ్ బాబు, ఇదేనమాట రాఘవం చేప రావడానికి కారణం. రాముడు మరి 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో చంపాడు. రామాయణం చూసుకోండి, అరణ్యకాండ 1 గంట 12 నిమిషాలు. అర్ధముహూర్తాధికం అంటారు, ఒక ముహూర్తంన్నర సరిగ్గా.
ముహూర్తం అంటే 48 నిమిషాలు, నార అంటే 24 నిమిషాలు, 48, 24, 72 నిమిషాలు. అంటే గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపాడు ఖరదూషణాదులు. తిమి గొప్పది, అంటే తిమింగిలం, తిమింగిలంగంటే తిమింగిలగిలం, తిమింగిలగిలం కంటే రాఘవం, ఈ వరస ఉంది కదండి, అది అలా అట్టిపెట్టాడు. జీవుల కర్మ పరిణామం ఎలా ఉంటుందో చూడండి. తిమింగలం చేపలను వేటాడాలంటే భయంకరమైన విధానాన్ని అవలంబిస్తుంది. పెద్ద జూర్రు అని పెద్ద శబ్దం చేసుకుంటూ, ఏలేసుకుంటూ, గోల్ చేసుకుంటూ మొత్తం సముద్రం అంతా తిరిగిస్తుంది అది చేపలను వేటాడాలంటే. అప్పుడు ఈ చేపలన్నీ భయపడి ఓ దగ్గరికి చేరిపోతాయి. భయం వేసినప్పుడు అందరూ దగ్గరికి చేరతారుగా. మరి అంతకుముందు ఉండే భేదాలన్నీ మర్చిపోయి ప్రతిపక్షాలన్నీ ఎప్పుడూ ఏకమవుతూ ఉంటాయి. ఎందుకని అధికార పక్షం అంటే ఉండే భయం, వీటి మధ్యలో ఐకమత్యం కాదు. అందుకని ఇందులో చేతులెత్తి నిలబడతారు. మమ్మల్ని నమ్ముకుంటే మీ బతుకు కూడా చేతులెత్తడమే అని చెప్పడానికి. మళ్ళీ తర్వాత ఒక 6 నెలలు పోయాక చూస్తే మీరు ఈ చేతులు మారిపోతాయి, ఇందులో ఇద్దరు జారిపోతారు, కొత్త చేతులు వస్తాయి. ఈ చేతులన్నీ ప్రజలను ఎత్తిమే కడతాయి. మంచిది. ప్రతిపక్షాల ఐకమత్యం అంటే అర్థం ఏంటి? అధికార పార్టీ అంటే ఉండే భయం తప్పితే వాటి మధ్యలో ఏమీ ఏకసూత్రత లేదు. రాష్ట్రపతి అవ్వడానికి లాలూ ప్రసాద్ కూడా సిద్ధమే. అక్కడ గడ్డి ఉండమే ఒకటే తర్వాయి. రాష్ట్రపతి భవన్లో గడ్డి ఉండదు. మరి అందరూ తయారే. ఇలాంటి ఐకమత్యాలే ఉంటాయి. భయం వేసినప్పుడే వస్తాయి ఇవన్నీ. భయంతో వచ్చేది ఎప్పుడూ ఐకమత్యం కాదు, అజ్ఞానంతో వచ్చేది ఐకమత్యం కాదు. మన వాళ్ళన్నాకంతా కలిసి ఉండాలి, అది పిచ్చి మాట, పుచ్చు మాట. మన వాళ్ళన్నాకంతా కలిసి, మన వాళ్ళకి అర్థం ఏమిటి? మన వాళ్ళు అనే దానికి నిర్వచనం ఏమిటి? కులమా, మతమా, ప్రాంతమా ఏమిటి? కాస్త సందర్భానుసారంగా చెప్పాలంటే జాతీయత ఒక్కటే నిర్వచనం. మనం భారతీయులు, మన వాళ్ళంటే భారతీయులు, ఇండియన్స్. భారతీయులంతా మన వాళ్ళే. ఇంకా ఏ విభాగం నాకైతే నచ్చదు, అది పనికిరాదు. ఇంకే విభాగమైనా సంకుచితమే. ఒక భారతీయులో ఉన్న భావన ఒక్కటే విశాలం. అది కూడా విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే సంకుచితమే. విశ్వమంతా ఒక్కటే, మానవులంతా మనవాళ్ళే. మనం కాంక్షించాల్సింది మానవ శాంతి, విశ్వశాంతి. ఆ విశ్వం అనే దృష్టిలోకి వెళ్ళిపోతే విశ్వం విష్ణువు. ఇక్కడ భారతీయత కూడా విష్ణుత్వంలో ఒక భాగమే. భగవంతుడి కంటే ఏది గొప్పది కాదు కదా. సృష్టి అంతా భగవంతుడే, ఏకమేవా. అదే విశాల భావన. అజ్ఞానం ఐకమత్యం, అజ్ఞానంతో ఐకమత్యం కాదు. ఇప్పుడు మనలో అజ్ఞానం ఉంటే మనమే ఖండించుకోవాలి, అయితే మనం బలహీనపడతాం. అంచేది ఎప్పుడు వర్గాల కింద చీలిపోయి మానవులు మనల్ని మనం విమర్శించకూడదు, మనల్ని మనం పొగుడుకోవచ్చా? అది తప్పే. అయితే విమర్శించడం తప్పైతే పొగటం కూడా తప్పే. విమర్శ, పొగడతా, మనము పరాయి అనవసరం అండి. ధర్మమా అధర్మమా, అజ్ఞానమా అజ్ఞానమా, రెండే కొలమానాలు. ఈ మన అనే మాట తీసేస్తేనే దేశం బాగుపడుతుంది, జీవితం బాగుపడుతుంది. అసలు ఈ మనకు అర్థం లేదు. ఎవరు పరిమితులు వారుకున్నా, ఎవరు ప్రమాణాలు వారుకున్నాయి మనవాళ్ళు అనడానికి. ధర్మం ఒక్కటే మనది, అధర్మం అంతా వేరేది. మనం ఖండించేది అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అంతే. అదే ఐకమత్యం. లేదా ప్రతిపక్షాల ఐకమత్యం, లాగా చేపల ఐకమత్యం. ఎందుకని? భయపడి భయంకరంగా పెద్ద ఏలైసి గోల చేసి చేపలన్నింటినీ ఓ చోటకి చేర్చి అప్పుడు తిమింగలం వేటాడుతుంది, చంపేస్తుంది. చంపగలిగిన వాటిని చంపుతుంది, కొరికిన వాటిని కొరుకుతుంది, తనిండి వాటిని తొందు చచ్చిపోతాయి. సరిగ్గా చూడండి, భగవంతుడు దానికి అదే గతి రాశాడు. ఆ పని మనుషులు చేస్తున్నారు. బుద్ధి లేని తిమింగలం చేసిందంటే అర్థం ఉంది. బుద్ధి ఉన్న మనుషులు కూడా అదే పని చేస్తున్నారు. సరిగ్గా తిమింగలం ఇతర చేపలను చంపడానికి ఏ విధానం అవలంబించిందో వీళ్ళు పరిశోధన చేసి కనిపెట్టి అదే విధానాన్ని తిమింగలను చంపడానికి అవలంబించారు. సకల విధాయుధమ్ములను చావుల నావల వచ్చి చేరి, సకల విధాయుధమ్ములను చావుల నావల వచ్చి చేరి, అంతక మహిషార్భటిన్ తిమిననంతముగా భయపెట్టి బాంబులను వికృతముగా గజంపు నరభీకరతంగనినంత చేసికొన్న వారికి నగు చేసినంత అనురీతి స్ఫురించునుండు నక్కట. వికృతముగా గజంపు నరభీకరతంగన చేసికొన్న వారికి నగు చేసినంత అనురీతి స్ఫురించునుండు నక్కట. అనేక రకాల సకల విధ ఆయుధములను చావుల నావల వచ్చి చేరి, కిల్లర్ బోట్స్ అంటారండి విదేశాల్లో ప్రత్యేకంగా. ఆ బోట్ అనేది కిల్లర్, అది కిల్లర్ బోట్. దాని నిండా ఆయుధాలే ఉంటాయి ప్రత్యేకం. ఏదో యుద్ధ నౌక అన్నట్టుగా చేపలను చంపే బోట్ అది. అది పూర్తిగా పట్టడానికి కాదు, చంపడం కోసమే. మరో విహారం కాదు, మరో పరిశోధన కాదు, కేవలం చంపడం. దానికోసం కిల్లర్ బోట్, దాని పేరేది. దాన్నే తెలుగులో చావుల నావలో చేసిన ఒళ్ళు మండి. అనేక రకాల ఆయుధాలు పెట్టుకుని ప్రత్యేకం చావుల నావల్లో వచ్చి తిమిని అనంతముగా అంతక మహిషార్పటిన యమధర్మరాజు దున్నపోతు రంకె వేసినట్టుగా రంకెలేసి
ఏలలేసి గోల చేసి దాన్ని భయపెట్టి ఓ మూలకి తీసుకెళ్ళి దాన్ని చంపడమా? ఇది పెద్ద వీరత్వమా? అనంతముగా భయపెట్టి బాంబులను వికృతముగా చంపు, బాంబులు వేసి చంపుతారని తిమింగలాలు. ఈ బాంబుల వల్ల సముద్ర జలాలు ఏమవుతాయి? ఇతర జీవరాశులు ఏమవుతాయి? ఆ జీవరాశుల్ని తిన్న మనుషులు ఏమవుతారు? ఇది మనిషి ఆలోచించడం. నేను పెద్దవాటిని పట్టుకున్నా వ్యాపారం చేసి అమ్మేసే. ఎందుకంటే తిమింగలాలతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. తిమింగలాల చర్మాలతో, వాటి మాంసంతో, వాటి అవయవాలతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అంత వ్యాపారమయం అయిపోయాక ఏ జీవిని మనిషి బతకనీయుడు, చివరికి తాను కూడా నాశనం అవుతున్నాడు. బాంబులను వికృతముగా చంపు నరభీకరతంగా, ఇలా వికృతంగా బాంబులు పెట్టి చూస్తుంటే చంపే విధానం చూస్తుంటే చేసుకున్న వారికి నవ్వు చేసినంత అను రీతి స్ఫురించుచునుండు నక్కట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు పల్లెటూళ్ళలో. అదే నిజమనిపిస్తోందయ్యా. మరి తిమింగలం అలాగే చంపింది చేపల్ని, దాన్ని మనుషులలాగే చంపుతున్నారు. రేపు ఈ మనుషుల్ని ఇలాగే చంపుతారు ఇంకొకరు, ఇంతకంటే బలవంతులు, లేదు ఇంతకంటే బలమైన జంతువులు ఏదైనా కావచ్చు. ఇంత భయంకరంగా చంపుతూ కూడానండి, ఇలా చంపుతూ కూడా విచిత్రం ఏంటంటే ఇందులో ఇంకో విశేషం ఉంది. మామూలుగా చంపితే మనకి నచ్చదుగా, ఏడిపించుడది ఇష్టమో మీ నరజాతికి. అందుకే సముద్రం ఆక్షేపిస్తుంది. అయ్యా చంపితే చంపారయ్యా, పోనీ తిండి కోసం చంపుతున్నారా, వ్యాపారం కోసం చంపుతారా ఏమిటా? వ్యాపారానికి అంతుందా? ఇప్పుడు మనిషి తిన్నాడు అనుకోండి, ఇక్కడ వరకు తింటాడు, ఇక్కడ వరకు తింటాడు, ఇక్కడ వరకు తింటాడు, పోనీ ఇక్కడ వరకు తింటాడు, ఇక బయటికి తినలేడు కదా. తిండిలో ఎప్పుడూ ఒక సంతృప్తి ఉంది. అన్నం పెట్టి ఎవరికైనా మనం సంతృప్తి కలిగించవచ్చు తాత్కాలికంగా. ఎందుకంటే తినలేడు, అమ్మో వద్దండి వద్దండి అని విస్తరకి అడ్డంగా పడిపోతాడు. డబ్బిచ్చి సంతృప్తి పెట్టలేమండి, బట్టలు పెట్టి సంతృప్తి పెట్టలేమండి, ఇంకా అందమైన చీర పెట్టలేదంటారు, ఇంకా ఖరీదైన బట్టలు పెట్టలేదంటారు. డబ్బిచ్చి అసలే సంతృప్తి పరచలేము. ఎందుకంటే డబ్బు ఎక్కడ పడితే అక్కడ తోసేస్తారు దాన్ని. 100 కోట్లు ఇచ్చినా సరిపోదు. బంగారం ఇచ్చి అసలే చిన్న చిన్న నాణ్యాలు తోసేస్తారు మొత్తం. పొలాలు ఇచ్చి ఇక్కడ కాదని ఇంకో వేరే చోట ఇచ్చుంటే బాగుండేది అంటాడు, ఇక్కడ కాదు వేరే చోట ఇచ్చుంటే బాగుండేది అంటాడు. మీరు దక్షిణ వైపుని ఇచ్చారండి, ఉత్తరం వైపుని ఇస్తే బాగుండేది అంటాడు. అదో చిత్రమైన కథ జరిగింది విచిత్రంగా. వెంకటగిరి ప్రభువుల్లో విద్వత్ కుమార యాచమనాయకుడు అని ఒక ఆయన ఉండేవాడు. విద్వత్ కుమార యాచమనాయకుడు ఆ వెంకటగిరి వెంకటగిరి సంస్థానం పరిపాలించిన ప్రభువులు. అక్కడికి ఒక మంచి శాస్త్ర పండితుడు ఒకసారి ఆ సభకి వెళ్ళాడు. తెలివితేటలు బట్టండి దేన్ని ఎలాగైనా మార్చేయచ్చండి విచిత్రంగా. అదే ఒక చిత్రమైన కథ. వెంకటగిరి సంస్థానాన్ని పాలించేటువంటి ఒక ప్రభువు యాచమనాయకుడని, ఆయన దగ్గరికి ఒక పండితుడు, శాస్త్ర పండితుడు ఆయన సభకి వెళ్ళాడు. బాబు చెప్పండి, ఆయన ఆస్థానంలో ఉండే శాస్త్ర పండితులను ఓడించాడు శాస్త్రంలో. వాళ్ళు ఆ రాజుగారికి చాలా ఆనందమే, మీకు ఏం కావాలో కోరుకోమన్నట్టు, మీరు ఏదడితే అది ఇస్తానన్నట్టు. ఏదో కాస్త నా జీవితం వెళ్ళిపోవడానికి అసలు భుక్తి ఏర్పాటు చేసేలా ఇంత పొలం ఏదో దానం చేయడం చాలన్నట్టు. పాపం ఆ రాజుగారు చాలా ఆనందించి, బక్క బ్రాహ్మడివి ఏం అడగాలో కూడా తెలియదు, ఏమిటో బంగారం అడుగుతావేమో అనుకున్నాను, పొలానికి ఏముందయా, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నా రాజ్యం మొత్తం మీద ఎక్కడ ఏ పొలం బాగా పండుతుందో చూసుకో, నీకు అది ఇచ్చేస్తానన్నాడు. అది ప్రభుత్వ భూమి అయితే నేనే దానం ఇచ్చేస్తాను, లేదు ఎవరిదైనా ప్రైవేటు వ్యక్తులదైతే వాళ్ళ దగ్గర కొని నీకు ఇస్తాను. అంత ఔదార్యం చూపించాడు ఆ మహారాజు. వెంటనే ఐసర్ బొజ్జా దొరికింది కదా అనుకున్నాడు. తిరిగాడు. నెల్లూరు దగ్గర తీర్థంపాడు ఒక ఊరు ఉంది. అక్కడ మంచి భూములు చాలా బాగుంటాయని తెలిసింది. వెతికాడు, మంచి అక్కడ ఈయనకేమిటి ఇంకా నాకు స్నాన సంధ్యావందనాలు అనుష్ఠానాలకు లోటు లేకుండా మళ్ళీ సంపాదించాల్సిన అవసరం లేకుండా ఆ పొలం మీద ఏదో ఆదాయం వస్తుంటే చాలండి, నా కుటుంబం వెళ్ళిపోతున్నాడు, దానికేమయ్యా నువ్వే చూసుకో అన్నాడు ఆయన. అక్కడ చూశాడు, శుభ్రంగా మంచినీళ్ళ వసతి ఉంది, స్నానానికి సంధ్యావందనానికి వీలుగాను హాయిగాను, స్థల వసతి బాగుంది, మంచి పొలాలు బాగున్నాయి. అలా అక్కడ చూశాడు. అక్కడ చెరువు ఉంది, పెద్ద చెరువు తీర్థంపాడులో. ఆ చెరువుకి దక్షిణం వైపు భూమి చూశాడు ఆయన, కళ్ళతో చూశాడు ఆయన. మంచి సారవంతంగా పండి ఉంది, బాగుంది. వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్పాడు, నాకు ఆ చెరువుకి దక్షిణం వైపు ఉండే భూమి బాగుందండి, అది ఇవ్వండి అన్నాడు. సంతోషమయ్యా, దానికి ఏముందని దాని పట్ట రాసేసాడు. సరే, దేవుడు అనుగ్రహించిన పూజారు అనుగ్రహించాలిగా, దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం ఇద్దు. ఆ రోజుల్లో కర్ణాలు చాలా గట్టివాళ్ళు, అందుకే ఆ ఊళ్ళోకి వచ్చాడు తీర్థంపాడికి. ఆ కర్ణం గారు అసలు ఆయన ఇవ్వాలిగా, పట్ట ఆయన చూపించాలి, ఆయన కేటాయించాలి, విడుదల చేయాలి భూమిని, లేదా గ్రామకంఠం అంటాడు, వీడి కంఠం మీదకి వస్తుంది. అందుకని చూపించి కర్ణం గారు, రాజుగారు ఇచ్చారండి, మరి చూడండి కొంచెం ఈ భూమి మాకు విడుదల చేయించినారు. ఈయన కొంచెం చూశాడు, ఆయన ఏదో అనాలనిపించింది. వేరే బ్రాహ్మణ ఎవడ చెప్పాడా నీకు, అందుకే మా బోటుగాళ్ళని అడగాలి కాస్త. ఈయన అడగలేదు, నీ కోపం అంతకంటే. మా బోటుగాళ్ళని అడగాలి. చెరువుకు ఉత్తరం వైపున బంగారం లాంటి భూమి ఉందయా, ఎవడు అడగమన్నా నేను దక్షిణ వైపు చౌటి పర్రా ఏం పండదు అక్కడ, నీకు తెలివితేటలు లేవన్నాడు.
వీడి మతిపోయింది. అనవసరంగా అడిగేవరా ఇది ఏమిటని ఒకసారి ఆ పట్టా ఇలా ఇవ్వండి అన్నాడు. చూశాడు. ఆయన ఏం చూసిందోనండి, ఇదే తెలివంటే. నేను అదే అడిగానండి బాబు, అదే మీకెందుకు మీరు ఎందుకు చెరువు ఉత్తరం వైపు భూమని రాయండి అన్నాడు ఆయన. చెరువు దక్షిణం వైపు అడిగాడు ఈయన. కన్నం గారు ఉత్తరం వైపు మంచిదైనా సరికి ఏమంటాడు, ఇక్కడికి వచ్చి మార్చేసి చెరువు ఉత్తరం వైపు అని రాయండి, మీకు ఎందుకు విడుదల చేసి రాయండి, పర్వాలేదు అన్నాడు. రాసేసాడు ఈయన. ఆయనకేదో ఇచ్చేది ఇచ్చాడులేండి, లేకుండా ఎందుకు రాస్తాడు. అయిపోయింది. ఆయన సంతృప్తి చెందాడు, ఈయన సంతృప్తి చెందాడు. తీరా వెళ్ళి ఆ పొలాన్ని స్వాధీనం చేద్దామని చేసుకుందామని చూస్తే ఆ రైతు తగాదాకు వచ్చాడు. ఇది నాకు ఎప్పటిదో నుంచో ఉందండి, నేను అలా ఇస్తానండి మీకు అన్నాడు. రాజుగారు నాకు ఇచ్చారంటాడు. అక్కడి నుంచి తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు చూసి, మరి మేము ఇచ్చిన దానపట్టాలో చెరువు ఉత్తరం భూమి అని ఉంది కదా, ఈ కరంగా రాసిందని చూశాడు. భూమి అని ఉంది కదా అంటే, అయ్యే చెరువు ఉత్తరం భూమి అంటే చెరువుకి ఉత్తరంగా ఉండే భూమి అని అర్థం చేసుకున్నానండి నేను. అంటే ఏ భూమికి ఉత్తర దిశగా చెరువు ఉందో, ఏ భూమికి ఉత్తర దిశగా చెరువు ఉందో ఆ భూమి అని మీ ఉద్దేశం, కానీ చెరువుకి ఉత్తరంగా ఉండే భూమి అని నా ఉద్దేశం. అందుకని నేను బహువ్రీహి సమాసం తీసుకున్నానండి. మీరేదో కర్మధారయం అంటే ఎలాగంటే, ఓహో మీరు బహువ్రీహి చేశారా అన్నట్ట. మీరు మహారాజులు కదండి, బహువ్రీహి చేయకుండా అల్పవ్రీహి ఎలా చేస్తామన్నట్ట తెలివితే. అట్లా బహువ్రీహి అంటే చాలా ధాన్యపు రాశులు కలిగిన వాడు పెద్ద జమీందారు అని అర్థం. బకవక వ్రేఖయక యస్య సఖ బహువ్రీహి, ఆ సమాసం అలా ఏర్పడింది. అదే అల్పాక వ్రేఖయక యస్య సఖ అల్పవ్రీహి. మీరు మహారాజులండి, మీరు అల్పవ్రీహి ఎలా అవుతారు, బహువ్రీహి కదండి. ఆయన నవ్వుకుని ఒకసారి పొగడ్తలు కావాలి మహారాజులకు, ఇంకేం అక్కల అని మేసం మీద చేసి నీకు ఇచ్చేసి ఆయన పట్టుకుపోని ఈయనకి ఇచ్చేసి అతన్ని పిలిచి అతనికి వేరే ఖరీదు ఇచ్చి అతను కాస్త ఎక్కువ ఇచ్చి అతను సంతృప్తి పరిచాడు. మొత్తం మీద నేను బయటపడ్డాడు బహువ్రీహి సమాసం కారణంగా. తెలివితేటలుంటాయి, ఏది ఎలాగైనా మారిపోతుందండి. ఉండవలసింది మన బుద్ధి నిష్కల్మషంగా ఉండాలి. మనం ఒకటి అడిగాం కదా, ఎలా చేయడం ఏమిటని. కానీ మనం భాషా పరిజ్ఞానం పాండిత్యం ఉపయోగిస్తే ఏది ఎలాగైనా వాదించే చట్టకూలంగా. బహువ్రీహికి కర్మధారయం అయిపోతుంది, కర్మధారయం బహువ్రీహికి అయిపోతుంది. ఒక బిచ్చగాడు రాజుగారితో మీద శ్లోకం చెబుతూ అన్నట్ట, లోకనాథుడువే, నువ్వు లోకనాథుడివే, నేను లోకనాథుడిని అన్నట్టు. అదేమిటాయా, నేను లోకనాథుడిని అంటే అర్థం ఉంది లోకానికి ప్రభువుని, నువ్వు లోకనాథుడు ఎలా అవుతాయంటే, అబ్బా 2 సమస్యలు ఉన్నాయండి. బహువ్రీహి రకం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్ అన్నట్టు. నువ్వు షష్ఠీ తత్పురుషం అయ్యా, నువ్వు లోకమునకు నాథుడివి, నేను లోకమే నాథుడుగా కలిగిన వాడిని, అడుక్కు తింటున్నానుగా, నాకు లోకమే నాథుడు అన్నట్టు. సమాసం ఎల్లుండి కుదురుతుంది. లోకహ నాథక యశసహ లోకనాథక, లోకస్య నాథక లోకనాథక 2 ఉంటాయి. అంటే నేను బహువ్రీహి రకం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్ అన్నట్ట. నేను బహువ్రీహికి సమాసం ప్రకారం లోకనాథుడిని, నువ్వు షష్ఠీ తత్పురుషం ప్రకారం లోకనాథుడు ఉంటే రాజుగారికి ఏం చేయాలో తెలియక తన రాజ్యానికి ఉత్తరం వైపు ఉండే భూమి అంతా ఇచ్చేసేట. ఇవో సామాన్యులు కాదు ఈ బ్రాహ్మలు, మామూలు తెలివితేటలు కావండి ఇవి. వాక్చాతుర్యం, సంభాషణా చాతుర్యం, ఇలా రకరకాలుగా మాయలు చేసి ఇచ్చాను. కానీ భగవంతుడిని మాయ చేయలేము, ధర్మం దగ్గర కుదరదు. ఇది ఇవి లౌకిక వ్యవహారాలు నడుస్తాయి. ఇలాగ సరిగ్గా జరుగుతున్న వ్యవహారం చూడండి. తిమింగలం ఎలా వేటాడిందో అలాగే జరిగింది. పోనీ అలా చేసావు, ఏదో మాంసం కోసం వ్యాపారం కోసం చేసావు, అర్థం లేదయ్యా. వ్యాపారం కోసం కూడా మొదలెట్టారు, తిండి కోసం కాదు. తిండి కోసం జీవుల్ని వధించినప్పుడు ఇంత హింస జరగల. వ్యాపారానికి అడ్డమేముందండి, దురాశకు అడ్డం లేదు, ఎంతైనా సరిపోదు. తిండి కోసం అయితే సంతృప్తి కలుగుతుంది. వ్యాపారానికి, డబ్బుకి, పొలాలకి సంతృప్తి ఎక్కడది? ఇందాక చెప్పినట్టు ఈ దిక్కు కాకపోతే ఆ దిక్కు అంటాడు, అది మళ్ళీ పండలేదని మళ్ళీ వస్తాడు. అందుకే ఇక్కడ సముద్రం ఏముంటుందో చూడండి. ఏడిపించుటది ఇష్టము మీ నరజాతికి. ఎందుకు చేస్తారయ్యా ఇంత హింస జంతువుల మీద? ఏడిపించుటది ఇష్టము మీ నరజాతికి, ఇంతగా దాడిని చేసి చంపుచును దారుణ రీతిని హింస పెట్టి సైనైడును పూజనేల. ఇంతగా దాడిని చేసి చంపుచును దారుణ రీతిని హింస పెట్టి సైనైడును పూజనేల. అది నాశనమున్ వనరించు నీరధిన్ గూడను, లోని చేపలను గూడను అవేదిను మిముగూడను. అది నాశనమున్ వనరించు నీరధిన్ గూడను, లోని చేపలను గూడను అవేదిను మిముగూడను. ఏడిపించడం ఏమైనా ఇష్టమేటయా? మనుషులు ఇలాగే కొట్టుకు చేస్తారు, జంతువుల విషయంలోనూ ఇలాగే ఉంటారు. అవి బాధపడుతుంటే ఆనందిస్తారు. ఇదేమి శాడిజం అయ్యా, ఇదేం పైశాచిక మనస్తత్వం. చంపితే చంపారు, ఓ బాణ వేసి చంపుతారు, వదిలిపోదా? ఓ తుపాకీ పేరిస్తే వదిలిపోదా? దాన్ని ఇలా తిమింగలను చంపేటప్పుడు సైనైడ్ పోస్తారండి దానికి. ఆ సైనైడ్ బాధగా తట్టుకోలేక అది విలవిల్లాడిపోతుంటే వీళ్ళు సెల్ఫీలు తీస్తారండి సన్నాసు. వీళ్ళు ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, అవన్నీ ఛానల్స్లో పెడుతూ ఉంటారు.
ఇవాళకి లోకంలో జరిగే ఎన్ని భయంకరమైన విషయాల్ని వీడియోలు తీసి యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను పెట్టడం మనం చూడడం లేదండి. అసలు అటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు 90% నమ్మదగినవి కాదు అని చెబుతున్నారు చాలామంది. ఈ అవ్యవస్థకి ముగింపు పలకాలండి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఫేస్బుక్ వచ్చిన తర్వాత ప్రతివాడికి ఓ టీవీ వచ్చింది, యూట్యూబ్ వచ్చాక ఓ టీవీ వచ్చింది, ట్విట్టర్ వచ్చాక ప్రతివాడికి ఓ పత్రిక వచ్చింది. ఎవడు ఏం తలుచుకుంటే అది అందులో పెట్టవు. అది నిజమా కాదా వాడికి ఏం అక్కర్లా, ప్రజలు అలా అనుకుంటున్నారని పెట్టేస్తాడు అంతే. వాడు ఏ బద్ద మనిషి పరువు ఏమైతే వాడికే. ఈ అవ్యవస్థకి మనం ముగింపు పలకాలండి, ఈ అసత్యాలకి, ఈ అసత్య ప్రచారాలకి. లేకపోతే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటి వల్ల. సెలవు.